వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కలిం స్వతః కల్మష దుష్ప్రదర్శం కళానువిద్ధం వికరాలవేషం సంహర్తుకామో భవితా చ కల్కి యస్తం ముకుందం శరణం ప్రపద్యే. స్వభావం చేతనే పాపాలను నాశనం చేయగలిగినవాడు, కళాపరిపూర్ణుడు, భయంకర రూపుడు, దుష్ట మ్లేచ్ఛజనులను సంహరించడానికి అవతరించనున్న భవిష్యత్ అవతారమైనటువంటి కల్కి రూపముగా కరుణాంతరంగుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. అశ్వవాహనంపై ఈ యొక్క వాహన సేవలన్నీ కూడా నేటితో పరిపూర్ణమవుతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా చేస్తూ తిరునిలయ బ్రహ్మోత్సవాలు 20వ సార్లు జరిగాయి ఇక్కడ. అంటే 21 సమయాలుగా ఇక్కడ పరిపూర్ణమై 20 ఉత్సవాలు కూడా ఈ యొక్క అశ్వవాహనంతో పరిపూర్ణతను పొందుతూ ఉన్నాయి. ఇక రేపు ఉదయం చక్రస్నానంతో స్వామి యొక్క వైభవం అంతా కూడా పూర్ణఫలంగా భక్తులకు అనుగ్రహించబడుతుంది. ద్వితీయహీనం రచితా జడాత్మ నిజాంతరారోపిత విశ్వవిశ్వం నిస్సీమ కళ్యాణ గుణాత్మభూతం నిధిం నిధీనాం శరణం ప్రపద్యే. వెంకటాచలపతి ఒక చర్నాకోలా తీసుకుని దివ్య స్వరూపంగా కనిపించేటువంటి వాడిగా ఉత్సవరాయుడే కనిపిస్తూ ఉన్నా ఆయన శ్రీమన్నారాయణుడే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏడుకొండల ఏడుగడ అనేక చోట్ల తన యొక్క ప్రతిరూపాలను భక్తకోటికి అందుబాటులో ఉంచుతూ ఉన్నాడు. అలాగే ఈ భాగ్యనగరంలో బాలాజీ భవన్గా చెప్పబడేటువంటి ప్రసిద్ధికెక్కినటువంటి ఈ తిరునిలయంలో స్వామివారు శోభాయమానంగా బ్రహ్మోత్సవరాయుడై ఆ భవిష్యత్ అవతార రూపమైనటువంటి కల్కి స్వరూపమా లేకపోతే అశ్వారూఢమైనటువంటి దైవము ఆ దివ్యమైనటువంటి హయగ్రీవ స్వరూపమా అనేటువంటి భావన వస్తూ ఉంది. వెళ్ళగడుగుల కింద ఆ గోవిందుని యొక్క రాజోచితమైనటువంటి ముత్యాల కిరీటాన్ని, శంఖచక్రాదులను, ఆ చర్నాకోల ఇత్యాదులు ధరించినటువంటి స్వామి దక్షిణహస్తాన్ని, అలాగే ఆ అశ్వము యొక్క కళ్ళాలను పట్టుకున్నటువంటి వామహస్తాన్ని,
ఆయన పరిపూర్ణ స్వరూపాన్ని వీక్షించి భక్తితో నమస్కరిస్తూ ఉన్నారు. ప్రసీద భగవన్ విష్ణు, ప్రసీద పురుషోత్తమ, ప్రసీద పుండరీకాక్ష, ప్రసీద ఆత్మసాత్కురు. ఓ విష్ణుదేవా, నువ్వు తప్పించి ఇంకెవరున్నారయ్యా మమ్మల్ని అనుగ్రహించటానికి? పురుషోత్తమ, కటాక్షించు. పద్మముల వంటి నేత్రములు నీవి. తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని శృతిమాత చెప్తూ ఉన్నట్టుగా నీ యొక్క ఆ కనుల యొక్క కరుణతో మమ్మల్ని అనుగ్రహ వీక్షణాలతో ఉద్ధరించు ఈ సంసార సాగరం నుంచి అని సంసార సాగర సముత్తరణైక సేతువైనటువంటి శ్రీనివాస ప్రభువుని ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. అనాథనాథ ధిషణా మమ త్వయేవ వర్తతే సర్వదా సర్వకాలేషు తదాస్తాం త్వత్ప్రసాదతః. దిక్కులేని వారికి నువ్వే బంధువు. మా బుద్ధి యందు ఎల్లప్పుడూ నీ యొక్క దివ్యస్వరూపమే నిలిచి ఉండాలి. అన్ని విధాలా అన్ని కాలాల్లో మా బుద్ధి నీ అనుగ్రహము కోసం అది స్థిరంగా నిలిచి ఉండాలి అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సంగీత వాద్యములు మిన్నంటుతూ ఉన్నాయి. ఆ కళా మాధ్యమంగా సంగీత నైవేద్యం అందిస్తూ ఉన్నారు స్వామివారికి. వాద్య విశేషములతో కూడినటువంటి ఆ దివ్యమైనటువంటి సప్తస్వర ప్రస్థానం ఏదైతే ఉన్నదో అది 7 కొండల వరకు కూడా దారి చూపిస్తుంది. అనేక మంది వాగ్గేయకారులు 7 కొండల స్వామిని కీర్తించి తరించినటువంటి వారే. దాదాపు 200 సంవత్సరాలు సారస్వత సమారాధనం చేశారు ఆ వెంకటపతిని తాళ్లపాక కవులు. అలాగే కన్నడ వాగ్గేయకారులు విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు, పురంధరదాసులు ఇలా లక్షలాది కీర్తనలతో స్వామిని భజించి సేవించి శరణాగతి చేసి తరించినటువంటి వారే. జయదేవ జగన్నాథ సర్వలోకైకవందిత, జయ వెంకటశైలేశ కరుణాకర పాహిమాం. దేవా జగన్నాథ, లోకాలన్నింటి చేత సేవింపబడేటువంటి నీకు నమస్కారము. దయాపూర్ణుడమైనటువంటి నువ్వే మమ్మల్ని రక్షించాలి. ప్రసన్నే త్వయి గోవిందే లభ్యం సర్వత్ర కిం ప్రభో, స్వర్గాపవర్గ భగవన్ త్వద్భక్తానాం అదుర్లభౌ. స్వామి గోవింద, నీవు అనుగ్రహిస్తే పొందరానిదంటూ ఏమీ ఉండదు కదా. స్వర్గం, మోక్షం ఇవన్నీ నీ భక్తులకు అవన్నీ కూడా కరతలామలకం, అంటే అరచేతి ఉసిరికాయలే. కనుక స్వామి, మా యొక్క జన్మకు కృతార్థత ఇదే, నిన్ను ఉత్సవరాయుడిగా దర్శించటం. శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్థా సర్వజంతవః. సమస్త జంతువులు కూడా అంటే ప్రాణులు కూడా నీ యొక్క దివ్య దర్శన సాక్షాత్కారం చేత తరిస్తూ ఉన్నాయి స్వామి. ఎంతటి అద్భుతమైనటువంటి సన్నివేశం. నీ యొక్క పాదయుగాన్ని ఆశ్రయించాలని ఎంతోమంది అర్రులు చేస్తూ ఉంటారు. అయితే భూతదయ, నిష్కామ కర్మాచరణ అనుష్ఠించినటువంటి వారికే నువ్వు సులభంగా లభ్యుడు అవుతూ ఉంటావు. కనుక భోగానుభవం చేత తృప్తి నొందిన తరువాత పరతత్వానికే మేము ప్రయత్నిస్తాము అనేటువంటి దృష్టితో కాకుండా సకలాభరణ భూషితుడై అలంకారములకే అలంకారమైనటువంటి నిన్ను అందరూ కూడా ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో అప్పుడే ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
స్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చై స్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇల పారిజాతమై పారగ చెలగినాడు అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో తాను కల్కి స్వరూపుడై కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగంబు నిలిపే పరరూపము గురుదేవము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల జగంతియః స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. చరాచరాత్మక ప్రాణి సమూహాన్ని కూడా ప్రళయకాలంలో లయం చేసి తాను హాయిగా సముద్ర మధ్యంలో మర్యాకుపై పవళించేటువంటి ఆ యోగనిద్రా విభూషితుడైనటువంటి ఆ విష్ణుదేవుడు ఈ కలియుగంలో భక్త సంరక్షణ కోసం వెంకటేశ్వరుడుగా ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క వైభవంలో ఎంత పాలు పంచుకుంటే అంత అదృష్టము విశేషముగా భక్తకోటి భావిస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని విధములుగా కీర్తించినా కూడా ఇంకా కీర్తించాలనేటువంటి తలంపును తెచ్చేటువంటి వాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఆపద మృక్కుల ఆశ్రిత బంధు కాపాడంగది కరుణా సింధు ఆలింపుము మర ఆదివరాహ పాలింపుము ప్రియ భక్త సమూహ అందుకొనవయా ఆనందమయ చేదుకొనవయా శతముని నిచయ మందరమెత్తిన మా ఇలువేల్ప వందనములుగొను వలమురితాల్ప అని చెప్పి ఆ వలమురితాల్పు అయినటువంటి ఆ వెంకటపతిని ఎంతో శరణాగతితో ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామి, మా భక్తజనుల కోరిక మేరకు నువ్వు వైకుంఠాన్నే వదిలి వచ్చావయ్యా అని ఆ కోలాటాలతో భజనలతో వారి ఆర్తిని తెలియజేస్తూ ఉన్నారు. అలా వైకుంఠపురిని వదలి కలశ జలధి నుండి కదలి దీనజనుల దిగులుబాప మానవులకు వెలుగుచూప వెంకటాద్రిని అవతరించి కింకరులను అనుగ్రహించి సేవలందు దేవునందు పావన ప్రభావునందు ఎంతో భక్తి అతిశయంతో ఆ భజనలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అని చెప్పి ఆ కీర్తనలకు అనుగుణంగా తాళములు వేస్తూ సకలాభరణ భూషితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తిరమై శ్రీ అలమేలుమంగ ఉరమందే నిల్చి తీపింపగా పరమైశ్వర్య ధురంధరుండగుచు నా పాలన్ కృపన్ నిల్పి
సుందర దివ్యాకృతి నప్పటప్పటికి మోదం బొప్పగా నిల్పి మద్వరదుండై తగు వెంకటాచలపతిన్ వర్ణింతు నశ్రాంతమున్. ఏ తల్లి లాలి లేకపోతే స్వామివారికి నిద్ర పట్టదో అటువంటి అన్నదాత నిరతాన్నదాత్రి తిరుమల క్షేత్రంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నది తిరమై శ్రీ అలమేలుమంగ ఉరమందే నిలిచి దీపింపగా పరమైశ్వర్య ధురంధరుండగుచు. స్వామి నువ్వు మహదైశ్వర్య సంపన్నుడివే, కానీ కారణం ఏమిటయ్యా? అమ్మవారు స్థిరంగా నీ గుండెల యందు ఉంది. ఆ మంగమ్మ యొక్క దివ్య ఉపస్థితి వల్లే నీ వరదహస్తానికి ఇంత విలువ పెరిగింది అని చెప్పి అశ్వవాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని కీర్తించడం జరుగుతూ ఉన్నది. తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణమ్ముగా పైడిచే 20 గోపురమంట రత్న కలనా హేలా ప్రభా సంపదల్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయా సిరి నీ గుండెలలోన నిల్వ కరవా శ్రీ వెంకటేశ ప్రభూ. పాలకడలి తరంగములపై పవ్వళించిన శేషశాయికి మేలుగా అలమేలుమంగను ఏలుకను కళ్యాణదాయికి తమ్ములకు కుముదమ్ములకు ప్రమదమ్మునిడు కందోయివానికి అమ్మరమతో సుప్రభాతమూరికి తారహారములను గళమ్మున దాల్చి వెలిగడి చక్రధారికి చెలులతో శ్రీకృష్ణరాయల సేవలందు జయప్రదాతకు ఎలమియై తరిగొండ వేంగమ ఏలుకొన్న త్రిలోకనేత్రకు గ్రుడ్డివారికి కన్నులిచ్చుచు వడ్డీ కాసులకిచ్చమెచ్చుచు నిత్య పూజలు స్వీకరించుచు అత్యయములు నిరాకరించుచు అందమగు ఆనంద నిలయమునందు వెలసిన కాంతివలయము కందళించిన కల్పశాఖకు మందహాస మనోజ్ఞరేఖకు ఎంతటి ఆనందమయమైనటువంటి భక్తజన ఉత్సాహం అర్ణవమై ఈ యొక్క తిరుమాడ వీధులలో తేనెవాకలుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ శరణాగతి భావనలు ఆ దివ్యమైనటువంటి వారికి కోరిన కోరికలిచ్చేటువంటి వేలుపు కలియుగంలో ఈ వెంకటేశ్వర స్వామి మ్రొక్కిన వారిని చక్కని దారిని నిరతము నడుపుచు దురితములడుపుచు చిక్కులు తీరగ మక్కువ మేరగా అరసెడు దొరకై గిరిదేవరకై ఈనాడు ఎంతమంది తరలి వచ్చారు. నవ నళినాయతాక్షు వలనన్ జయముల్ సమకూరుమాకు మా నవ గణ కల్పకమ్ము వలనన్ ప్రియముల్ చెలువొందుమాకు దా నవదళ దర్పహారి వలనన్ భయముల్ లయమౌను మాకు ఈ నవరస చక్రవర్తి వలనన్ ఫలించును మాకభీష్టముల్. పద్మావతీదేవి ప్రాణప్రియుని వలన పద్మజార్చిత పాద పద్మద్వయుని వలన బ్రహ్మాండ పూర్ణ శోభా సముద్రుని వలన బ్రహ్మోత్సవానంద పట్టభద్రుని వలన పెద తిరుమలాచార్యు పెన్నిధానము వలన సదనురాగ రసాద్ర సన్నిధానము వలన గణనీయ కళ్యాణ కాంతిమండలు వలన మణిఖచిత సౌవర్ణ మకర కుండలు వలన రాకేందు తేజునకు ఆకాశరాజునకు గారాల పట్టి కోరి చేకొనినట్టి దివ్య సౌందర్యము నవలావణ్యము కల మనోహరు వలన కలితమోహరు వలన ఆ కలి యొక్క బాధలను తొలగించేటువంటి స్వామి నవ మనోహరుడు ఆకాశరాజు గారాల పట్టి అయినటువంటి పద్మావతిని కలియుగంలో ఆయన వివాహం అందుకుని కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందేటువంటి వాడు ఈ భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా చేస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవరాయుడై ఇక్కడ ఊరేగుతూ ఉన్నాడు. భక్తులందరూ కూడా ఆ స్వామిని అనన్యంగా ఆశ్రయించి కోలాటాదులతో తరిస్తూ ఉన్నారు. విరికై తుమ్మెదలీల నా హృదయం ఉవ్విళ్ళూరు నెల్లప్పుడున్ హరికై సత్కరుణా సుధాలహరికై ఆనందమందాకిని ఝరికై నిత్య నివాస శేషగిరికై
సంతృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఆ శిఖిపించమౌళి యొక్క సౌందర్యాన్ని చూసి పులకించిపోతూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. సనక సనందన సంసేవ్యునకై జనగణ మంగళ సంభావ్యునకై వకుళ మాలికా వరపుత్రునకై సకల జగన్నుత చారిత్రునకై దళదంభోరహ దళనయనునకై బలినణిచిన ఫణిపతి శయునునకై శరణాగత శుభ సంక్రమణునకై కరినేలిన వెంకట రమణునకై అందరూ కూడా చక్కటి భజనలు చేస్తూ పుష్పం పత్రం ఫలం తోయం అర్పిస్తూ స్వామి సేవలో చాలా ఆనందంతో పాలు పంచుకుంటూ ఉన్నారు. నిజంగా స్వామి ఎంతో అందమైనటువంటి స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నారు. నల్లని వాని మేలు చిరునవ్వుల వాని సురారి గొంతుకల్ గిల్లెడివాని కాంతులొలికించు కనుంగవవాని చూట్కికిన్ చల్లని వాని గంటి విలసన్ నవరత్న కిరీట సుప్రభావేల్లితమౌళివాని ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. ఆ స్వామి యొక్క దివ్య ఆధ్యాత్మిక తేజస్సులు ఒక్కసారి దర్శించినటువంటి వారు ఎంతటి ప్రపత్తితో ఆ దేవాధిదేవుని యందు నిరతము నిత్యము కూడా చాలా భక్తి భావన లహర్లో ఒలలాడుతూ ఉంటారు. ఆ స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం.